నేను చెప్పేది విని యమున. వినను. విని నా ప్రాణాలతో పాటు నా బిడ్డ ప్రాణాన్ని కూడా బలి తీయలేను. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ప్లీజ్ అంది ఆమె. నువ్వు నా భార్యవి యమున. ఆ మాటకు చివ్వున చూస్తూ, ఎలా నేను మీ భార్యను చెప్పండి? అందరి ముందు తాళి కట్టి పెళ్లి చేసుకున్నారా? నన్ను ప్రేమనే మోహంలో ముంచేసి బిడ్డ తల్లిని చేసి మీకు ఇదివరకే భార్య పిల్లలు ఉన్నారన్న సంగతి చెప్పకుండా మోసం చేశారు. ఇంత నమ్మక ద్రోహి అయిన మిమ్మల్ని చచ్చిన భర్తగా ఒప్పుకోను అంటున్న యమున గారి ఆలోచనలు గతంలోకి వెళ్ళాయి. యమున అనాథాశ్రమంలో ఉంటూ ప్రైవేట్ కంపెనీలో చిన్న ఉద్యోగం చేస్తూ తనకు ఆ మాత్రం నీడని ఇచ్చిన ఆశ్రమానికి తన జీవితం అర్పించి మరికొంతమందికి సహాయపడాలని అక్కడే ఉంటూ వారి బాగోగులు చూసుకుంటున్న సమయంలో ఓ రోజు ఆశ్రమం పక్కనే ఉన్న స్థలాన్ని కొనడానికి వచ్చిన అజయ్ యమున అని చూసి తొలి చూపులోనే ఇష్టపడ్డాడు. అయితే అప్పటికే అతనికి వసుంధరతో పెళ్లి అయ్యి 2 పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళిద్దరూ ఆడపిల్లలు, భవిత నవ్య. వసుంధర విక్రమ్ మాధురి గార్ల ఒక్కగానొక కూతురు, ఏకైక వారసురాలు. విక్రమ్ ఒక స్మగ్లర్, పేరు మోసిన గ్యాంగ్స్టార్. ఆయన చెల్లెలు కొడుకే అజయ్. ఒక డీలింగ్ విషయంలో విక్రమ్కి ఆ డీలర్కి చెడి అతన్ని చంపడానికి చేసిన ప్లాన్లో బలయ్యారు అజయ్ తల్లిదండ్రులు. చెల్లెలు తన మూలంగా చనిపోయిందని బాధతో అజయ్ని వారసుడిగా ప్రకటించి తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేశాడు ఘనంగా. అయితే వసుంధరకి అమ్మవాకు వేదవాకు. అజయ్ని తక్కువ చేయడం, అలుసుగా మాట్లాడి బాధ పెట్టడం చేస్తున్న మామ అంటే ఉన్న అభిమానంతో తప్పక ఆమెను భరిస్తూ వస్తున్నాడు. ఎంత భరించినా వయసు వెర్రివాడిని చేసి ఆమె అందానికి బలహీనుని చేసింది. ఫలితంగా 2 పిల్లలు. అక్కడ అజయ్ తక్కువే అయ్యాడు. 2 ఆడపిల్లలు అవ్వడంతో తనకి ఇష్టం లేకుండా దగ్గర అవ్వడం వల్లే తనకి అబ్బాయి పుట్టలేదని భర్త మీద ఆగ్రహం తెచ్చుకుని అతన్ని పూర్తిగా దూరం పెట్టింది. కానీ సాధించడం మాత్రం వదలలేదు. ఒక్కసారి ఆమెను బలవంతం చేయబోతే విక్రమ్ చేయి చేసుకున్నాడు కూడా. ఆడపిల్లలు ఉన్న ఇంట్లో ఇలాంటి పనులు చేస్తే చంపేస్తానని. ఆ అవమానం తట్టుకోలేక ఇంట్లో నుంచి అజయ్ వెళ్ళిపోవాలని అనుకున్నాడు. కానీ అప్పటికే మామ తెలివిగా తనని ఈ వ్యాపారంలో ముంచడంతో ఒక్కడిగా ఉంటే ఎవడు ఎటువైపు నుంచి వచ్చి చంపుతాడో అని ధైర్యం చేయలేదు. అదే అతని భార్య దగ్గర పిరికివాడిగా చేసి చేతిలో కీలు బొమ్మగా మార్చింది. సంవత్సరాలు గడిచాయి. విక్రమ్ గారి ఆరోగ్యం క్షీణించడంతో ఇల్లు వ్యాపార బాధ్యతలు మొత్తం అజయ్కి అప్పచెప్పాడు. ఒకరోజు కూతురు భార్య ఇంట్లో లేరు. అజయ్ని పిలిచాడు విక్రమ్ గారు. ఏంటి మామ అన్నాడు ఆప్యాయంగా. నా మాటగా ఒక పని చేయాలని చేస్తావా అని అడిగాడు చేయి పట్టుకుని. అతని కళ్ళలో మెరుపు తగ్గింది, కనురెప్పలు భారం అవుతున్నాయి. చేస్తాను మామ మాటిచ్చాడు అజయ్. అయితే నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకో. అతను నిర్ఘాంతపోయాడు. అవును, నాకు ఒక్కటే కూతురు. కొడుకు ఉంటే నా తర్వాత వారసుడు అవుతాడని ఎంతో ఆశపడినాను. నాకు ఇక పిల్లలు పుట్టరని తెలిసి కృంగిపోయాను. నాకు వారసుడుగా నా రక్తముగా నువ్వు వచ్చావు. కానీ ఇప్పుడు నీకు 2 కూతుర్లు. వాళ్ళకి పెళ్లి చేసి పంపించేస్తే నా ఈ ఆస్తి మొత్తం ఎవరికో చెందుతుంది. నువ్వు నా చెల్లెలు కొడుకు కాబట్టి నీకు ఇచ్చి నాకు బాధ లేదు. కానీ నీకు ఇక ఆప్షన్ లేదు. అందుకే నువ్వు మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకొని షేర్ లాంటి కొడుకుని కని నా ఆస్తికి కింగ్ని చేయాలి. నాకు తెలుసు వసుంధర తన తల్లి మాటలు విని నిన్ను దూరంగా ఉంచిందని. నా బిడ్డకు తండ్రిగా ఇది నేను చెప్పకూడదు, కానీ తప్పడం లేదు. చెప్పు అల్లుడు, మరో పెళ్లి చేసుకుని కొడుకుని కను. ఇది తప్పు కాదు. కొందరు ఇంటి వారసుడు కోసం ఈ పద్ధతిని ఫాలో అవుతారు. ఇందులో ఆ అమ్మాయికి నువ్వు మోసం చేయకుండా నా ఆస్తిని సగం వచ్చే నా కూతురు మీద ఇల్లు రాశాను. అది నీకు కొడుకు పుడితే వాడికి చెందుతుంది. అప్పటికి నేను ఉంటానో లేనో తెలియదు. కానీ నీ జీవితం ఇలా నాకు నా ఇంటికి దారపోయడం నాకు బాధ కలిగించింది. చెప్పు అల్లుడు, నా ఆఖరి కోరికను మన్నించి నెరవేర్చు. అజయ్ అతని చేతిలో చెయ్యి వేశాడు. విక్రమ్ గారు చనిపోయారు. అతని డీలింగ్స్, సెటిల్మెంట్స్ అన్నీ అజయ్ చూడటం మొదలుపెట్టాడు. డబ్బు భారీగా వస్తుంది. అజయ్ అంటే తెలియని వారు లేరు. ఇప్పుడు అతని కన్ను పడిన చోట అతనికి దక్కాలి, లేదంటే వాళ్ళకి నూకలు చెల్లుతాయి. ఇప్పుడు సిటీలో మంచి ఏరియాలో ఫ్లాట్ మీద అతని కన్ను పడింది. లైట్ కలర్ పంజాబీ డ్రెస్లో తెల్ల మందారంలా బస్ కోసం చూస్తున్న యమున అజయ్ మనసు దోచేసింది. ఆ విషయం ఆమెకు తెలియడానికి ఎక్కువ రోజులేమీ పట్టలేదు. అప్పటికే భార్య నోటికి భయపడి ఆమె ఉండే గదిలోకి వెళ్లడమే మానేసిన అజయ్ అదుపు చేసిన కోరికలు కష్టంగా కళ్ళెం వేసి ఆపుతుంటే యమున ఆ కళ్ళాలు తెంచేలా చేసింది. అజయ్ కోరికకి బలం తెచ్చింది విక్రమ్ గారికి ఇచ్చిన మాట. యమున ఉద్యోగం చేసే చోటకి అజయ్ వెళ్ళడం, పరిచయం పెంచుకోవడం, కొన్ని రోజులు పట్టించుకోకుండా అతని మగసిరి చూపులకి వయసులో ఉన్న యమున కూడా ఆకర్షితురాలైంది. ఫలితంగా పెళ్లి కాకుండానే తల్లి అయ్యింది.
కొడుకు పుట్టే వరకు యమునాకి ఏ లోటు రానివ్వలేదు. ఈ విషయం అత్తకి భార్యకు తెలియదు, ఒక తనతో పాటు ఉండే అశోక్కి తప్ప. అశోక్ అజయ్కి నమ్మిన బంటు, చిన్నప్పటి నుండి స్నేహం, వాళ్ళ మధ్య ఏ దాపరికం ఉండదు. ఎంతలా అంటే యమునాని తన సొంత చెల్లెలు తన ఇంట్లోనే పెట్టుకుని ఈ కంటికి రెప్పలా కాపాడే అంతలా. అశోక్ భార్య అప్పటికి 5 నెలలు గర్భవతి. యమునాకి నెలలు నిండాయి, కానీ అజయ్కి పెళ్లి అయిన సంగతి తెలియదు. ఒకరోజు రాత్రి జోరున వర్షం, యమునాకి నొప్పులు మొదలయ్యాయి. అర్ధరాత్రి జోరు వానలో యమునాని హాస్పిటల్కు తీసుకెళ్లాడు అశోక్. అతని భార్య వస్తానంది, ఆమె గర్భిణి కనుక వద్దన్నాడు. వదిన జాగ్రత్త అంది కంగారుగా. ఎమర్జెన్సీ కేసుగా యమునాని చేర్పించి అశోక్ అజయ్కి ఫోన్ చేశాడు. వర్షం వల్ల సిగ్నల్ లేదు, వాన జోరు పెరిగింది. యమున ప్రసవ వేదన పడుతుంది. బయట అశోక్ టెన్షన్గా తిరుగుతున్నాడు. తన ఫ్రెండ్ కూతురు డెలివరీ అవ్వడంతో చూడటానికి వచ్చి తిరిగి వెళ్తున్న వసుంధర అక్కడ అశోక్ని చూస్తూ దగ్గరికి వెళ్ళి పిలిచింది. ఉలిక్కిపడి తిరిగి చూసిన అశోక్ అక్కడ ఆవిడని చూసి షాక్ అయ్యాడు. అశోక్, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అని అడిగింది. లేబర్ రూమ్ బయట ఉన్న అతన్ని చూసి ముఖం చిట్లిస్తూ. వసుంధర అంటే అశోక్కి భయం లేకపోయినా అజయ్ అంటే ఉన్న గౌరవం వలన భయం నటిస్తూ ఉంటాడు. ఏంటి అడిగేది నిన్నే, మీ ఆవిడ కడుపుతో ఉందని చెప్పావు, తనే ఉందా లోపల? ప్రశ్న జవాబు రెండు ఆవిడే అడిగేసరికి ఏమని చెప్పాలో అర్థం కాలేదు అతనికి. ఆమెకు అజయ్ అసలు విషయం ఇంకా చెప్పలేదు. అబ్బాయి పుడితే సగర్వంగా వారసుడిని పరిచయం చేయాలని కోరిక ఒకటైతే, యమున గురించి ముందే తెలిస్తే ఆమె ప్రాణాలకు ఎక్కడ ప్రమాదమో అని ఆగిపోయాడు. ఏంటి అశోక్, ఏమైంది? లోపల మీ భార్య ఉందా? రెట్టిస్తూ అడిగింది. అవును మేడం అన్నాడు జంకుతూ. నీ భార్య అయితే ఆ ముక్క చెప్పడానికి ఇంత ఆలోచించాలా? అశోక్ విసుగ్గా అంది వసుంధర. అంటే మేడం, నాకు టెన్షన్గా ఉంది, ఏం మాట్లాడాలో తెలియలేదు. సరేలే, భార్య కాన్పు అంటే ఆ మాత్రం టెన్షన్ ఉంటుంది, కానీ ఒక్కడివే వచ్చావు, మీ వాళ్ళంతా ఏరి కనబడలేదు? ఎవరు రాలేదు మేడం, అనుకోకుండా నొప్పులు రావడంతో కంగారుగా తీసుకొచ్చి చేర్పించాల్సి వచ్చింది. సరే నేను ఉంటానులే, నువ్వు కంగారు పడకంటూ. అవును, నీ భార్యని ఇప్పటి వరకు చూడలేదు అశోక్, నాకు తీరిక ఎక్కడిది? ఎప్పుడు ఏదో ఒక ఫంక్షన్ అని పెళ్ళని టూర్లకే సరిపోతుంది. అశోక్ ఊకొడుతున్నాడు, కానీ లోపల హార్ట్ సాల్సా డ్యాన్స్ చేస్తుంది. ఇక్కడ ఆవిడ యమునాని చూస్తుందో, ఒకవేళ చూశాక యమునాని తన భార్య అని అందరికీ పరిచయం చేస్తే, యమునాని అలా చెప్పినందుకు గిల్టీ ఫీలింగ్ ఒకటైతే, ఆమె కట్టు బొట్టు చూడగానే ఈవిడ శివంగిలా ఎగురుతుందేమో అన్న భయం పరోపక్క. అజయ్కి కులం అనే పట్టింపు లేకపోయినా వసుంధరకి వాళ్ళ అమ్మకి పట్టుదల పట్టింపులు ఎక్కువే. వాళ్ళలోనే డబ్బు లేకపోతే చులకనగా చూసి హేళన చేసే నైజం అమ్మ కూతుళ్ళది. ఇంట్లో పని వాళ్ళు సైతం వాళ్ళు సెలెక్ట్ చేసిన వాళ్ళే ఉండాలి అంటారు ఇద్దరు. వారితో వాదించి గెలవడం అసాధ్యమని తెలిసిన అజయ్ ఇంటి విషయాల్లో జోక్యం చేసుకోవడమే మానేశాడు. అలాంటిది ఇప్పుడు ఇక్కడ యమునాని చూస్తే వసుంధర ఏం గోల చేస్తుందోనని గుండె లబలబలాడుతుంది. మేడం, మా ఇంటికి ఫోన్ చేసి వస్తాను అంటూ పర్మిషన్ తీసుకుని పక్కకు వెళ్ళి అజయ్కి కాల్ కలిపాడు. ఏ దేవుడు కరుణించాడో ఫోన్ కనెక్ట్ అయ్యింది. అజయ్ లిఫ్ట్ చేయగానే యమున విషయం చెప్పి ఇక్కడ వసుంధర ఉందని చెప్పగానే అతడి పై ప్రాణాలు పైనే పోయాయి. అశోక్, వసుంధర కంట యమున పట్టడానికి వీల్లేదు, ఒక పావు గంట తనని మేనేజ్ చేయి, నేను వస్తున్నాను అంటూ ఫోన్ పెట్టేశాడు. అజయ్ ఒక సెటిల్మెంట్ గురించి మాట్లాడుతూ వర్షం కారణంగా బయటే ఉన్నాడు. అజయ్ యమున హాస్పిటల్లో ఉందని తెలిసి తనకు వారసుడు వస్తాడని ఆనందం, వసుంధర అక్కడే ఉందని తెలియగానే ఆవిరైపోయింది. ఏం చేయాలని ఆలోచిస్తూ కార్ స్టార్ట్ చేస్తుండగా మళ్ళీ అశోక్ దగ్గర నుండి ఫోన్ వచ్చింది. వెంటనే లిఫ్ట్ చేశాడు. అశోక్, వసుంధర వెళ్ళిపోయింది, నువ్వు కంగారు పడకు అన్నాడు. వసుంధర తనకంటే 2 ఏళ్ళు చిన్నది, పైగా అజయ్తో ఉన్న స్నేహం కారణంగా చెల్లెలుగా చూసేవాడు అశోక్. అతని తండ్రి విక్రమ్ ప్రాణ స్నేహితుల కారణంతో విక్రమ్ అవేమీ పట్టించుకోకపోయినా మాధురి గారు ఒప్పుకోలేదు. పని వాళ్ళలా ఉండండి అని అందరిలో హెచ్చరించడంతో వాళ్ళిద్దరిని మేడం అనే సంబోధిస్తాడు అశోక్. కానీ అజయ్ మాత్రం తన దగ్గర పేరుతోనే పిలవమంటాడు. నిజమా? ఎలా? నమ్మలేనట్టు అడిగాడు. ఇంటికి ఎవరో చుట్టాలు వచ్చారని ఫోన్ వచ్చిందని, మళ్ళీ ఇంకెప్పుడైనా వస్తానని వెళ్ళిపోయింది. మనసులో దేవుడికి కృతజ్ఞత చెప్పుకుంటూ వస్తున్న అశోక్ అని ఫోన్ పెట్టేసి కార్ స్పీడ్ పెంచాడు అజయ్. పసిడి వెలుగులు విరజిమ్మే మేని రంగుతో దబ్బ పండు లాంటి కొడుకుని చూస్తున్న అజయ్ ఆనందం అంబరాన్ని అంటుతుంది.
తండ్రిని అయ్యాడని ఆనందం, అందున తన మామగారి కోరికగా కొడుకు పుట్టాడని సంతోషం అతన్ని ఉక్కిరి బిక్కిరి చేసి కాలు నిలవనివ్వడం లేదు. అప్పటికే ఎన్నోసార్లు కొడుకుని అపురూపంగా ముద్దాడడం. అచ్చం యమునలాగే ఉన్నాడు నా అల్లుడు, మురిసిపోతూ అన్నాడు అశోక్. అబ్బాయికి అమ్మ పోలిక ఉంటే అదృష్టం అంట అశోక్. నా కొడుకు అదృష్టంతో పాటు ఏదో ఒకరోజు దేశాన్ని కూడా ఏళ్తాడు. పొంగిన ఛాతితో సగర్వంగా గొప్పగా చెప్పాడు అజయ్. అశోక్, నువ్వు ఇంటికి వెళ్ళు. నీ భార్య ఒక్కటే ఉంటుంది, కంగారు పడుతుంటుంది. నువ్వు వెళ్ళి అల్లుడు పుట్టాడని ఇంటికి వచ్చాక పెద్ద పార్టీ ఇస్తానని చెప్పు. ఈ విషయం వసుంధరకి తెలిస్తే భయంగా అన్నాడు. ఎప్పటికైనా తెలియాల్సిందే కదా అశోక్. మంచి రోజు చూసి బిడ్డతో సహా వెళ్ళి అందరికీ నా వారసుని పరిచయం చేస్తాను చూడు అన్నాడు. అశోక్ ఇంటికి వెళ్ళి ఉదయం వస్తానని చెప్పాడు. యమునాని రూమ్కి షిఫ్ట్ చేశారు. డాక్టర్, నర్సు వచ్చి చెకప్ చేసి ఎలాంటి ఇబ్బంది లేదు, నార్మల్ డెలివరీ కనుక రేపు డిశ్చార్జ్ చేస్తానని చెప్పి వెళ్ళారు. అరగంటకు నెమ్మదిగా కళ్ళు తెరిచింది యమున. చేతిలో బిడ్డతో, కళ్ళలో ఆనందపు కాంతితో కనిపించాడు అజయ్. ఆమె నుదుట మీద ముద్దు పెట్టి థ్యాంక్ యూ యమున అన్నాడు నిర్మలమైన నవ్వుతో. యమున ఒక కంటిలో బాధ, ఇంకొక కంటిలో సంతోషం పోటీ పడుతున్నాయి. ఆమె బాధ గమనించిన అజయ్ బాబుని పక్కన ఉన్న ఉయ్యలలో పడుకోబెట్టి ఆమె చెయ్యి పట్టుకుని పెళ్లి కాకుండానే తల్లి అయ్యావు అని బాధపడుతున్నావా అని అడిగాడు. మాట్లాడలేదు ఆమె. ఆమె చెయ్యి సున్నితంగా నొక్కి, నా మీద నమ్మకం లేదా? నీకు అన్యాయం చేస్తానా? చేసి బ్రతకగలనా? నువ్వు మనసులో ఎలాంటి సందేహం పడవద్దు. నువ్వు నా భార్యవి, ఇప్పుడు నా బిడ్డకు తల్లివి. ఇన్ని రోజులు ఆగావు, నువ్వు కోలుకునే వరకు ఓపిక పట్టు. ఈ ప్రపంచం మొత్తానికి తెలిసేలా నిన్ను నా భార్య అని అందరికీ పరిచయం చేసి నా ఇంటికి రాకుమారునని దిక్కులు పెక్కటెళ్ళేలా చెప్తాను. యమున మనసులో భారం తగ్గింది. బిడ్డను తీసుకుని ఎంతో ఆపేక్షగా చూస్తూ నా బిడ్డ సూర్యుల్లా వెలిగిపోతున్నాడు కదూ అంది. మన బిడ్డ సరిచేస్తూ చెప్పాడు నవ్వుతూ. అవును, మీ బిడ్డే అంది. బాబుతో వారి జీవితం ఊహించుకుంటూ పేరు దగ్గరికి వచ్చి ఆగింది వారి సంభాషణ. అవును, ఏం పేరు పెడదాం అడిగాడు అజయ్. యమున ఏం చెప్తుంది అని. ఆదిత్య. అజయ్ నవ్వుతూ అలాగే అన్నాడు. సంబరంగా చూసింది. నా వారసుడుగా నువ్వు పెట్టే పేరుతోనే వాడు పెరగాలి, అదే నాకు ఇష్టం. అజయ్ ప్రేమకు మరోసారి దాసోహం అయ్యింది. నా బిడ్డ రాజుల దేశాన్ని పాలించేంత గొప్పవాడు కావాలి. అశోక్తో తను అన్న మాటలే యమున నోటి వెంట వింటున్న అజయ్ చిరునవ్వుతో చూశాడు. అక్కడ యమున ఉద్దేశం తెలివితేటలు, సమర్థత, నిర్భయత్వం గల మనిషి ఖచ్చితంగా దేశాన్ని పాలించే రాజు స్థానంలో ఉంటాడని, తన కొడుకు ఉండాలని. అజయ్ ఉద్దేశం తన చీకటి సామ్రాజ్యానికి, ఈ దేశానికి చీకటి సూర్యుల్లా తన బిడ్డ మారాలని, లోకాన్ని ఏలాలని. ఇద్దరి కోరిక ఒకటే, కానీ దారులు వేరే. తర్వాత రోజు అశోక్ భార్యతో వచ్చి యమునకు తోడుగా ఉండమని చెప్పి బయటకు వచ్చి అజయ్కి కాల్ చేశాడు. వేకువజామున అశోక్ వాళ్ళు వచ్చాక ఇంటికి వెళ్ళాడు అజయ్. రాత్రి ఎంత లేట్ అయినా ఇంటికి రావాల్సిందే, లేదంటే ఇల్లు పీకి పందిరి వేసే రకం వసుంధర. సహజంగా భర్త అందగాడైతే భార్యకు ప్రేమ ఇష్టంతో పాటు ఒకంత అనుమానం సహజం. అది ప్రేమించే వారికైతే తన భర్తని పరాయి ఆడదాని కంట పడకుండా దాచాలని పిచ్చి ప్రేమ అయితే వసుంధర పంతానికి దూరం చేసి ఎక్కడ బయట ఆడదాని వలలో పడతాడేమోనని భయం. అయినా పైకి ధైర్యమే. కారణం అజయ్ చిన్నప్పటి నుంచి మంచిగా మెసిలే గుణం, ఆడవారి పట్ల అతనికున్న మర్యాద. అయినా ఆడవారికి అందున రాకాసి లాంటి వసుంధర లాంటి సతీమణులకు అనుమానం కామన్. సో అజయ్ ఆ రోజు ఇంటికి రాలేదని, ఆల్రెడీ ఇంట్లో పందిరి వేసే కార్యక్రమం మొదలెట్టిందని మాధురి పెద్ద మనవరాలతో ఫోన్ చేయించడం వలన యమునాని వదిలి వెళ్ళలేక 100 జాగ్రత్తలు చెప్పి మరీ వచ్చాడు అజయ్. సహజంగా వసుంధర చుట్టాలు వచ్చినప్పుడు పద్ధతికి మారుపేరులా, మంచితనానికి మమ్మీ మొగుడులా ఉంటుంది. కానీ ఈరోజు వచ్చిన వారు తన పక్కనే ఉండాల్సిన పతిదేవ్ గారు లేరని, బయట గాలి వానకి ఏ చెట్టు కింద అయినా చేద తీరుతున్నాడా అని ఓ రకంగా గేలి చేసి మాట్లాడడమే. వాళ్ళలో ఒక్కసారి ఒకరిని కావాలని డబ్బు దగ్గర చులకన చేసి అవమానించిన వసుంధర ఇవాళ ఈ రకంగా ఆమెకు చిక్కడం, అది భరించలేని ఆమె ఇంట్లో వస్తువులు పగలగొట్టి పిచ్చిదానిలా అరవడం. తల్లి అలా అరుస్తుంటే 8 ఏళ్ల భవిత, 5 ఏళ్ల నవ్య బిక్కమొహం వేసుకుని మూలగా బిగుసుకుని కూర్చున్నారు. భవితకు తల్లి అంటే ఇష్టం. కారణం పెద్ద మనవరాలు అని మాధురి ఆస్తిలో ప్రథమ భాగం ఆమెకే రాయడం. ఆస్తి కోసం పెద్ద కూతురుతో ప్రేమగా ఉంటుంది వసుంధర. చిన్నది నవ్య. తండ్రితో చనువు ఎక్కువ. ఆమెకు అమ్మ, అమ్మమ్మ, అక్క తీరు నచ్చదు బొత్తిగా. అజయ్ వచ్చే వరకు చదువుకోవడం, వచ్చాక అతనితో కలిసి భోజనం చేసి కథలు చెప్పించుకొని నిద్రపోవడం నవ్యకి ఇష్టం.
భవిత తల్లిలా అందానికి ప్రాధాన్యం ఇస్తూ 10 ఏళ్లకే ఫ్యాషన్ డిజైన్ అవ్వాలని కోరిక పెంచుకుంటూ ఉంటుంది. అజయ్ కార్ రావడంతో అప్పటి వరకు ఎగిరిన వసుంధర కోపంతో విసవిసలాడుతూ గదిలోకి వెళ్ళి తలుపులు మూసుకుంది. చుట్టాలు ఉదయం తేనీరు తాగి గదుల్లోకి వెచ్చెక్కేశారు. అజయ్ అంటే అమ్మ కూతురికి భయం లేదు, కానీ మిగతా అందరూ హడలు పడతారు. వసు ఏదత్తయ్య గారు, యమునాని బాబుని అలా వదిలి వచ్చానని కోపం దిగమింగుతూ అడిగాడు అజయ్. ఇప్పటి వరకు ఎక్కడ తిరిగి వస్తున్నావు అజయ్? నిలదీసింది మాధురి. వర్షం వల్ల ఆగాను. ఆ మాత్రం అర్థం చేసుకోలేదా మీ కూతురు? ఇద్దరు ఆడపిల్లలకి తల్లి అయినా ఇంకా ఈ వికృత చేష్టలు, అసహ్యమైన ఆలోచనలు కట్టి పెట్టమని చెప్పండి, తీవ్రంగా మండిపడ్డాడు అజయ్. నాన్న అంటూ నవ్య తండ్రి కాళ్ళని చుట్టేసింది. పసిదానిని చూసి కోపం చప్పున చల్లారిన అజయ్, ఏంటి నాన్న ఇంకా నిద్రపోలేదా నువ్వు అని అడిగాడు. నువ్వు రాకపోతే నాకు ఎలా నిద్ర వస్తుంది అని అమాయకంగా అడుగుతున్న కూతురు తల నిమిరి ఎత్తుకొని గదిలోకి తీసుకెళ్లాడు. కథలు చెప్పి నవ్యాని నిద్రపుచ్చి బయటకు వచ్చి వసుంధర గది తలుపులు తట్టాడు. పలకలేదు ఆమె. అసహనం అంతకంతకు ఎక్కువైంది అతనికి. ఇలా కావాలని లేనిపోని దానికి అలిగి తన చేత బతిమాలించుకుని బెట్టు చేసి మాట నెగ్గించుకోవడం ఆమెకు అలవాటు. ఇది ప్రేమగా అయ్యుంటే సరసంగా మగాడిని మురిపించేదే, కానీ అతని అందరిలో తక్కువ చేసి మాట్లాడి వాదిస్తే అతని సహనానికి పరీక్షే. అరగంట పాటు పిలిచినా రాలేదు. వెళ్ళిపోయాడు అజయ్. వచ్చిన చుట్టాలు ఆమెకు విషయం గొప్పగా చెప్పుకొని తల్లికి ఫోన్ చేసి భోజనం తెప్పించుకుని పుష్టిగా తిన్నది. తల మీద చెయ్యి పెట్టుకుని పడుకున్న అజయ్కి యమున మొహమే కళ్ళ ముందు మెదలాడుతూ మొదటిసారి బాబుని ఎత్తుకున్న స్పర్శ ఇంకా చేతుల మీద అలాగే ఉందనిపించింది. ఉదయం లేవగానే రెడీ అయ్యి యమున దగ్గరకు వెళ్దాం అనుకున్న అజయ్ ఆశల మీద నీళ్లు పోసింది మాధురి. చుట్టాలకి వ్యాపారానికి స్థలం కావాలని రికమెండేషన్ చేసి ఈ పని చేయకపోతే పరువు పోయి ఉరేసుకుంటానని హెచ్చరించింది. ఆ క్షణంలో అజయ్ కోపం నసాలానికి ఎక్కిన తొందరపడకుండా ఆమె చెప్పిన పని పూర్తి చేశాడు. నెల రోజులైంది యమునాను చూసి. కనీసం మాట్లాడటానికి కూడా వీలు పడలేదు. వచ్చిన చుట్టం అతను మామ విక్రమ్కి బంధువులు అవ్వడంతో ఎక్కడ అనుమానం పడి భార్యకు చెప్తారోనని అతని భయం. నెల రోజుల తర్వాత యమునాని చూడటానికి అశోక్ ఇంటికి వచ్చాడు అజయ్. అశోక్ భార్య కాన్పు కోసం పుట్టింటికి వెళ్ళిందని చెప్పాడు. అశోక్ కూడా వెళ్ళిపోయాడు. బాబుని ఉయ్యాలలో వేసి స్నానం చేసి అప్పుడే వచ్చిన యమున బాబు బట్టలు ఉతకడం కోసం నీళ్లు తేవడానికి వెళ్తుండగా ఇంట్లోకి వస్తూ ఎదురయ్యాడు అజయ్. తలపై గుడ్డతో నేత చీరలో తెల్ల మందారంలా ఉంది ఆమె. ముఖంలో కళ ఎప్పుడూ తాండవిస్తూ ఉంటుంది. మృదు స్వభావి, తక్కువ మాట్లాడుతుంది, ఎక్కువ అర్థం చేసుకుంటుంది. అతని మనసుని ఆకర్షించిన ఆమెతో తాను ఒక వివాహితుడని, 2 పిల్లల తండ్రిని నిజం చెప్తే ఎలా రియాక్ట్ అవుతుందోనని ఆందోళన పడుతున్నాడు. ఏమైంది? ఎందుకు ఇన్ని రోజులు కనబడలేదు? ఏదైనా ఊరికి వెళ్ళారా? చిరునవ్వుతో ఎదురొచ్చి అడిగింది. అన్ని రోజులు ఆమెను చూడలేదు అన్న దిగులు, వెలితి ఒక్క నవ్వుతో దూది పింజలా ఎగిరిపోయింది. పని మీద ఉన్నానని అప్పుడప్పుడు 2 నెలల వరకు కనబడడు. అయినా కూడా అతన్ని ఏనాడు తప్పు పట్టదు, తూలనాడదు. ఆడదానిలో ముఖ్యంగా ప్రేమించిన మనిషి మనల్ని నమ్మితే ఉండే ప్రేమ అంత ఇంత కాదు. ఏమండి, మిమ్మల్నే ఏమయ్యారు? ఇన్ని రోజులు అన్నయ్యని అడిగినా ఏం చెప్పలేదు. ఎక్కడికి వెళ్ళారో తెలియదన్నారు. చేతిలో బట్టల బకెట్లో వేసి పక్కన పెట్టి కాఫీ కోసం వంటింట్లోకి వెళ్తున్న యమున చేయి పట్టుకున్నాడు. భుజం మీదుగా అతన్ని చూసింది. కలువ లాంటి పెద్ద కళ్ళు. ఆ చూపులో చిక్కుకుని ఆమెకు దాసోహమయ్యాడు అతను. నీతో మాట్లాడాలి, బలం కూడగట్టుకుని అడిగాడు. కాఫీ తెస్తాను, తాగుతూ చెప్పండి. ఆమె వెనకే వెళ్ళాడు. మగాళ్ళు ఇలా వంటింట్లోకి వస్తారా? చిరునవ్వుతో చూస్తూ అడిగింది. ఇప్పుడు ఎలా ఉంది? బాగుంది. అన్నయ్య నన్ను కాలు కింద పెట్టనివ్వడం లేదు. వదిన కూడా నిన్ననే పుట్టింటికి వెళ్ళింది. తెలుసా, ఆమె అమ్మా నాన్న ఎంత మంచివారో. నన్ను బాబుతో పాటు రమ్మని పిలిచారు. నాకే ఎందుకో వెళ్ళాలని అనిపించలేదు. వెళ్ళలేకపోయావా? ఆమె భుజం మీద గడ్డం నిలిపి ముందుకు చూస్తూ అన్నాడు. ఓరగా అతన్ని చూసి, మీరు నా కోసం అంత దూరం రాలేరని ఆగాను. లేదంటే మీకు అందనంత దూరంగా వెళ్ళిపోయేదాన్ని, సరదాగా అన్నది యమున. చప్పున ఆమెను హత్తుకున్నాడు. ఏమైందండి? భయంగా అంది. నువ్వు దూరం అయితే భరించడం నా వల్ల కాదు యమున. ఇంకెప్పుడు సరదాకి కూడా ఆ మాట అనకంటూనే ఆమె పెదవులు మూసేశాడు.
అజయ్ హఠాత్తుగా చేసిన పనికి ముందు కంగారు పడిన అతని బాధలో భయాన్ని గమనించి అతని తలలోకి వేళ్లు పోనించి సున్నితంగా తిరిగింది. ఆమె నడుము పట్టి దగ్గరకు లాక్కొని మరింత గాఢంగా ముద్దు పెట్టుకుని, నువ్వు లేకుండా బ్రతకడం నా వల్ల కాదు యమున. ఇప్పుడు మనం అమ్మా నాన్న అయ్యాం. మనం మన బాబు కోసం మంచి జీవితాన్ని బహుమతిగా ఇవ్వాలి. అజయ్ కళ్ళలో నీళ్లు చూసి చలించిపోయింది ఆమె. అయ్యో, నేను సరదాగా అన్నానండి అంటుండగానే అజయ్ అంటూ వంట ఇంటి గుమ్మం బయట నుంచి వచ్చిన మాధురి అరుపుతో దద్దరిల్లింది అక్కడి ప్రదేశం. యమున గుండె జల్లుమంది. అజయ్ అక్కడ అత్తను చూసి షాక్ అయ్యాడు. వెనకే నిప్పులు చెరుగుతున్నాయి వసుంధర కళ్ళు. ఆమె చూపులకే శక్తి ఉంటే వాళ్ళ ఇద్దరిని భస్మం చేసేది. వాళ్ళు ఎవరో తెలియకపోయినా అజయ్ అన్న మాధురి పిలుపుతో చిగురుటాకులా వణుకుతున్న యమున అజయ్ వెనుక దాక్కుంది. అజయ్ యమున చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు. అతనిలో ఎలాంటి త్రోటుపాటు గాని బెదురు గాని లేదు.